ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు దోశ చేస్తున్నాను. దోశ అంటే అందరికీ తెలుసు, దోశ నానబెట్టడం అంటే మనం మళ్ళీ బియ్యము మినపప్పు అన్నీ పోస్తాం. తర్వాత మేము ఇక్కడ పోసేది అంటే బియ్యము మినపప్పు మెంతులు ఒక చిన్న పెద్ద సైజు ఉల్లిగడ్డ మళ్ళీ ఎర్రమిరపకాయలు ఎండినవి ఒక ఒక 5-6 వేయాలి, మంచిగా ఉంటుంది దోశకి. నేను ఇక్కడ దోశ అంటే దోశలు కూడా పోసుకోవచ్చు. మళ్ళీ నేను సెట్ దోశ అని పోస్తారు ఇక్కడ బెంగళూరులో. నేను సెట్ దోశ పోస్తా. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ దోశ పిండి తీసుకున్నాను. ఇక్కడ దీనికి కావాల్సినవి క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉల్లిపాయలు ముక్కలు సన్నగా కలుచుకోవాలి, మళ్ళీ నెయ్యి. ఇలా దీనికి కావాల్సిన పదార్థాలు చట్నీకి సెట్ దోశకి ఇవ్వండి. ఇక్కడ పుట్నాల పప్పు, ఇక్కడ పచ్చి కొబ్బరి, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి పొట్ట తీయకుండా అట్లనే వేయాలి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా చట్నీకి. నేను స్టవ్ అంట పెడతాను. ఇప్పుడు పెంక పెడతాను దోశ పెంక. చట్నీ రెడీ చేసుకుంటాము. ఇక్కడ పచ్చి కొబ్బరి, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా పుట్నాలపప్పు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా సాల్ట్ వేసుకుని మనము చట్నీ పట్టేసుకున్నాం. తోరుతుందా? ఇప్పుడు దోశ వేసుకుందాం. పెంక వేడైంది. దోశకి ఈ సెట్ దోశకి నెయ్యి వేయాలి. నెయ్యి లేకపోతే వెన్న వేస్తారు, చాలా బాగుంటుంది. క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము వేసుకోవాలి. ఉల్లిపాయలు, కొద్దిగా పైనుంచి సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు తీద్దాము. దీనికి కొద్దిగా చట్నీ రెడీ అయిపోయింది. దోశ రెడీ అయింది. నెయ్యి వేసుకుంటాము. క్యారెట్ వేస్తాం, కొద్దిగా క్యారెట్, ఉల్లిపాయ, కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. పైన చేసుకోవాలి కొద్దిగా, లేకపోతే క్యారెట్ దాంట్లో అన్ని తురిమినాయి కదా, దాంట్లో కలుపుకోవచ్చు సాల్ట్. తిప్పుకుందాం అట్లా. దోశ రెడీ అయింది.
ఇట్లా మార్చి పెడితే బాగుంటుంది కాలుతుంది. మీరు కూడా ట్రై చేయండి. రెడీ అయింది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనం దోశ పోసుకుంటాం కదా, దోశ సేమ్ అది కొద్దిగా లావు వేసుకోవాలి, దొడ్డుగా వేసి దాని మీద క్యారెట్ ఇవన్నీ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ చట్నీ వేసుకుంటాం, దీనికి చట్నీ బాగుంటుంది, కొబ్బరి అయ్యా నెలతో వస్తుంది. ఇక్కడ బాగా ఇలా దోశ రెడీ అయింది. చట్నీ వేసుకున్నాం, చట్నీ వేసుకున్నాం. చట్నీ రెడీ అయింది, మీరు కూడా ట్రై చేయండి. దోశ సెట్ దోశ అంటే ఇదే నేను యూజ్ చేయొచ్చు, లేకపోతే వెంట కూడా వేయచ్చు, బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. దోశ పిండి మనం దోశ పిండి అనుకుంటా అదే దోశ సేమ్ దాంతోనే సెట్ దోశలు చేయాలి.